రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయిన నాటి నుంచి బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్కు కాలం కలిసి రావడం లేదు. ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న నందిగం సురేష్ తాజాగా బెయిల్ రావడంతో కాస్త రిలాక్స్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో మరోసారి ఆయనపై ఇంకో కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ ఏకంగా అరెస్టు కూడా చేశారు. దీంతో వైసీపీ నేతల వరుస అరెస్టుల క్రమంలో ఇది కూడా చేరిపోయింది. గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెనికి చెందిన టీడీపీ కార్యకర్త ఇసకపల్లి రాజుపై నిన్న రాత్రి వైసీపీ నేత నందిగం సురేష్ దాడికి పాల్పడ్డారు. సోదరుడు ప్రభుదాస్ బంధువులతో కలిసి టీడీపీ కార్యకర్తపై ఆయన దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో వెంటనే కేసు నమోదు చేసిన తుళ్లూరు పోలీసులు ఇవాళ మధ్యాహ్నం ఉద్దండరాయునిపాలెంలోని వైసీపీ నేత నందిగం సురేష్ను అరెస్ట్ చేశారు. అయితే టీడీపీ కార్యకర్త రాజుపై నందిగం సురేష్తో పాటు ఆయన బంధువులు దాడి చేయడం వెనుక కీలక కారణాలు వెలుగు చూశాయి. నిన్న రాత్రి ఉద్దండరాయునిపాలెంలోకి ఓ కారు వేగంగా దూసుకువచ్చింది. ఇదే కారులో ఉన్న టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజు తన డ్రైవర్ను కారు వేగంగా నడపడంపై మందలించారు. అంతలోనే అదే ఊరిలో ఉన్న నందిగం సురేష్, అతని బంధువులు అక్కడికి చేరుకుని రాజుని ఎత్తుకెళ్లారు. సురేష్ ఇంట్లోనే అతనిపై దాడికి పాల్పడ్డారు. దీంతో రాజుకు గాయాలయ్యాయి. అతన్ని బంధువులు మంగళగిరిలోని ఎయిమ్స్లో చేర్చి చికిత్స ఇప్పిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నందిగం సురేష్ను అదుపులోకి తీసుకున్నారు. అతని సోదరుడు ప్రభుదాస్తో పాటు దాడికి పాల్పడిన ఇతర బంధువులు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నందిగం సురేష్పై దాడి, హత్యాయత్నంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు తిరుపతిలో ఇంజనీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్పై జరిగిన దాడిని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఇదొక ఉదాహరణ అని మండిపడ్డారు. ఈ ఘటనకు కారకులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. తిరుపతిలో ఇంజనీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ. దళితులు తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. చంద్రబాబు అధికార పార్టీ నాయకుల డైరెక్షన్లో కక్ష సాధింపు చర్యల్లో మునిగి తేలుతున్న పోలీసు యంత్రాంగం పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ప్రతిరోజు ఎక్కడో ఒక చోట దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోవడమే కాదు, ఫిర్యాదుదారుల మీదే ఎదురు కేసులు పెట్టడం పరిపాటిగా మారిందని, జేమ్స్పై దాడి ఘటనలో పోలీసు యంత్రాంగం వైఫల్యమే కాదు, రాజకీయ జోక్యంతో కనీసం ఫిర్యాదును కూడా స్వీకరించలేని పరిస్థితిని, ఈ ఘటనకు కారకులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానని వైఎస్ జగన్ పోస్ట్ చేశారు.